నువ్వు కాంగ్రెస్ పార్టీ కదా. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు మన బీసీలో అందరికి ఎమ్మెల్యే మంత్రివర్గం లేదంటున్నారు. మరి దానికి మీరేమంటారు? ఇప్పుడు ప్లేస్మెంట్ లేదంటున్నారు, బీసీలు 85% ఉన్నదంటున్నారు. మరి 4% అన్న వాళ్ళకు ఇవ్వాలి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మినిస్టర్ సీట్ ఇవ్వాలి 4%. ఇప్పుడు మీకు తెలంగాణ గవర్నమెంట్ నుండి మీకు ఏమన్నా సహకారం కావాలని నువ్వు ఏమన్నా అనుకుంటున్నావా? రోజుకొక 90. బాబాయ్ చెప్పు. బంగారు తెలంగాణ కేసీఆర్ గారు తాగుబోతు తెలంగాణ జమ చేసిండు. ఆ పిల్లగాడు 3-4 బీళ్లు తాగుతాడు. బాబాయ్ సీరియస్ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వము తీసుకొని ఇప్పుడు 1.5 year అవుతున్నది. అవును, ఇప్పుడు ప్రతి ఊర్లో గవర్నమెంట్ పథకాలు ఏదైతే అందరికి అందుతున్నాయని మీరు అనుకుంటున్నారా? లేదు, నాకు 64 సంవత్సరాల వయసు, ఇప్పటివరకు పెన్షన్ రాపియాలి. నాకు ఆధార్ కార్డు. మీరు అప్లికేషన్ అన్న పెట్టుకున్నారా? ఫస్ట్ ఆధార్ కార్డే లేదు. మరి అది నీ తప్పు కదా. ఒకటి బాగినండి, ట్రైన్ లో కొట్టేసి ఆధార్ కార్డు డబ్బులు 4500 బ్యాగ్ లో పెట్టిన. నాకంటూ అయితే రేషన్ కార్డు లేదు, 10 years నుంచి రేషన్ కార్డు లేదు. ఎన్నిసార్లు అప్లై చేసి కూడా రాలేదు మాకు. ఇంకోటి అందరికి ఉన్న వాళ్ళకే ఏమంటారు డబుల్ బెడ్రూమ్స్ అవి ఇస్తున్నారు. మాకు అసలు అది కూడా లేదు. కనీసం ఆధార్ కార్డు నెంబర్ కొడితే తెలిసిపోతుంది కదా, ఎవరికి ఏముందని తెలిసిపోతుంది కదా. మాకు అది కూడా లేదండి. ఎన్నోసార్లు చాలాసార్లు మాట్లాడాలనుకున్నా ఛాన్స్ వచ్చింది. అంటే మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేదు. మా ఏరియాలలో మా మీద వాళ్ళు ఉంటే మనం మాట్లాడగానే చెప్పిస్తాం అందరూ అంటారు. రేషన్ కార్డు లేదంటున్నారు, చేయించుకోలేదా? చేయించుకున్న అప్లై చేసాం. 10 years నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు ఇంతవరకు. ఇస్తామని అన్నారు, అప్లై చేసామా ఇంతవరకు ఏం రాలేదు. అంటే కేసీఆర్ గారి పరిపాలన బాగుందంటారా రేవంత్ రెడ్డి గారు? నా ఒప్పుడైతే అప్పుడు ఉన్నప్పుడైతే కొంచెం పర్వాలేదు, కేసీఆర్ పర్వాలేదు. అప్పుడే కట్ అయిపోయింది. అప్పటి నుంచి కూడా మేము కూడా చేసినాము, రాలేదు మాకైతే. అంటే తెలంగాణ ఉద్యమాన్ని బాగా ముందు నడిపించింది కేసీఆర్ కదా, ఎలా అనిపిస్తుంది మీకు? అప్పుడు కేసీఆర్ లేని లోటు కనపడుతుంది. మంచిగా ఉందండి. ఇప్పుడు అంతా అసలు ఏమీ కూడా ఇది లేదు, ఏమి లేదు. కనీసం లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ అంటున్నారు కానీ ఎవరికి ఉందో ఎవరికి చూసాను ఇవ్వలేదు. అందరికి ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు కానీ లేని వాళ్ళకి మాత్రం ఏమీ లేదు. సెంట్రల్ లో మోడీ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మేడం? మోడీ గారు ఏం లేదా? ఇప్పుడు మాకంటూ చెప్తున్నాండి, నాకైతే ఏమి లేదండి. నాకైతే ఎన్నోసార్లు నేను మాట్లాడలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అర్థం కాలేదు నాకు. మాకంటే అసలే మొత్తానికి కనీసం గ్యాస్ ఏది ఫ్రీ రావట్లేదు, ఏది రాదు. 1 hour లేదు, ఇంకేమొస్తుంది. ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎలా ఫ్రీ బస్ ఒకటి పెట్టారు కానీ అది పెట్టిన కాంచెల్లి మాకు లేడీస్ వాల్యూ లేదు అసలు. ఎందుకని? బస్సు ఫ్రీ ఉంది, బస్సు ఆపట్లేదు అని చెప్పేసి అని ఆపట్లేదు కూడా. ఒక్కొక్క చోట అప్పుడైతే ఎక్కడంటే అక్కడ ఆపుతుండే, ఇప్పుడు అసలు ఆపట్లేదు. ఎక్కడా కూడా ఉండట్లేదు. ఏమన్నా ఫ్రీ బస్సు మీకు అట్లా ఉంది ఇట్లా ఉంది. జెంట్స్ కూడా అంటారు. అంటే టికెట్ పెడితే మంచిది అంటారా? టికెట్ పెట్టాలి, తక్కువ పెట్టుకుంటే అయిపోతుండే. 20 రూపాయలు 10 రూపాయలు పెట్టుంటే అయిపోతుండే. గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ తక్కువ వేసుకుంటే అయిపోతుండే. రేషన్ కార్డులు ఇస్తుంటాయి. ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఫ్రీ బస్ పెట్టి చాలా ఇదైపోయింది, జనాలు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏం చెప్పారంటే కేసీఆర్ గారు చేసిన అప్పులు రేవంత్ రెడ్డి గారు తీర్చడం వల్ల ఇప్పుడు ఫ్రీ బస్ పెడితే ఇంకా ఎక్కువ అవ్వట్లేదా రేవంత్ రెడ్డికి? ఎక్కువవుతుంది కదా. అంటే నెక్స్ట్ ఆంధ్రాలో కూడా ఫ్రీ బస్ పెడుతున్నామని చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? అనుభవిస్తున్నాం సార్. ఫ్రీ బస్ ఉంటే మాత్రం చాలా రిస్క్. ప్రజల్ని వద్దని చెప్పాలి. లేడీస్ వాల్యూ లేదు. మీరు 20 రూపీస్ ఉన్నాక 10 రూపీస్ పెట్టండి అంతేగాని మొత్తం ఫ్రీ బస్ పెడితే మాత్రం చాలా ఇది. మేము చాలా అనుభవిస్తున్నాం. బస్ ఎక్కడ నరకం అవుతుంది. ఎంత పబ్లిక్ అంత పబ్లిక్ వస్తుంది. అంటే సీట్ ఉండట్లేదు, సీట్ ఉండట్లేదు. కండక్టర్ బిహేవియర్ ఎలా ఉంది బస్ లో? ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటారు సార్, అందరూ ఒకేలా ఏముండరు. మరి రేవంత్ రెడ్డి గారు అన్ని పథకాలు ఇస్తామని చెప్తున్నారు అంటున్నారు కానీ అది ఎప్పుడనేది తెలియదు. కానీ నా ఒపీనియన్ నాకైతే ఏం లేదండి. ఆధార్ కార్డు నెంబర్ కొడితే ఎవరికి ఏముందో తెలిసిపోతుంది కదా వాళ్ళకి. నాది ఎందుకు పెట్టలేదు అర్థం కావట్లేదు. ఇంకోటి మన HCU ల్యాండ్ ఇష్యూ జరిగింది కదా, అది అడవి అంటే గచ్చిబౌలిలో 400 ఎకరాలు ఉంది కదా, అది అంతా అది నాకు అంత ఐడియా లేదు. మామూలుగా అడవులు కట్టేసి కంపెనీలకి ఇవ్వడం కరెక్ట్ అంటారా? కంపెనీలకి ఇవ్వడం కరెక్ట్ అంటారా? ప్రజల కోసం ఇవ్వడం కరెక్ట్ అంటారా? కంపెనీలు చాలా ఉన్నాయి కదండి, వాళ్ళకి పెట్టుకుంటే మంచిది కదా. అంటే చెట్లు కొట్టేసి కంపెనీలకి ఎట్లా ఎందుకు కొట్టేస్తారు? అవి కూడా ఉండాలా, చెట్లు కూడా ఉండాలంటారా? ఓకే అండి, థ్యాంక్ యూ.